చెప్పండి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారన్న ఈడ? ఎన్ని రోజుల నుంచి సర్వేలకి ఇవన్నీ? 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను ఇక్కడ. 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఇవి గవర్నమెంట్ మాకు జిహెచ్ఎంసీ ట్యాక్స్ ఇచ్చింది. జిహెచ్ఎం ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, రోడ్లకు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. 50 సంవత్సరాల నుంచి పైన పట్టా భూములు ఏమి గవర్నమెంట్ భూములు కాదు, రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఇవి. ఆక్రమిత కట్టడాలు ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ ఉన్నదంతా మధ్యతరగతి హై లెవెల్ వాళ్ళందరూ పానీపూరి అమ్ముకునే వారి దగ్గర నుంచి అందరూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ నేను 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను. ఇక్కడ సర్వేలు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? సర్వే ఈ హైడ్రా మొదలైనప్పటి నుంచి సర్వేలు చేస్తున్నారు. మాకు పైనుంచి డోన్లు వస్తున్నాయి, డోన్ల మీద సర్వేలు చేస్తున్నారు. ఇంటికి వస్తేనేమో పోలీసుల చేత కొట్టిస్తారు. నిన్న లాఠీ చార్జ్ జరిగింది సాయిబాబా గుడి దగ్గర జరిగింది. మరి పోలీసులు ఎందుకు వచ్చారు? పోలీసులు హైడ్రా కాదా? పోలీసులు అడిగితే మేము మూసి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ నుంచి వచ్చామంటున్నాం. జిహెచ్ఎంసీ నుంచి మాకు ఇళ్ళ నుంచి నోటీస్ జిహెచ్ఎంసీ పంపించమను. ఇప్పుడు మేము జిహెచ్ఎం ట్యాక్స్ కడుతున్నాం కదా, ఆ ట్యాక్స్ నెంబర్ తో పాటు మాకు నోటీస్ పంపించు. మాకు నోటీస్ లేదు, ఏమీ లేదు. నువ్వు రివర్ బెడ్ అంటే రివర్ బెడ్ అంటే అర్థం ఏంటి? మూసీ గర్భంలో ఉన్నది రివర్ బెడ్. మరి మూసీ గర్భాలు కదా, మూసీ నుంచి మేము 15 ఫీట్ల పైన ఉన్నాం. 15 ఫీట్ల పైన ఉన్నాము. మూసీ దగ్గర నుంచి 100 మీటర్లు 150 మీటర్లు రోడ్డుకి అవతల ఉన్నాము. అది ఆర్బీఐ, అది రివర్ బెడ్ ఎందుకు అవుతుంది? అది ఎవరు ఎలా క్యాటరింగ్ చేసుకుంటూ బతుకుతున్నాం. రూపాయి కూడబెట్టి నేను 10 సంవత్సరాలు నేను ఇల్లు కట్టి రూపాయి కూడబెట్టి 160 గజాలు రిజిస్ట్రేషన్ చేయకపోతే నేను చేయించేవాడిని కాదు. 40 లక్షలు పెట్టి కొన్నా నేను. నువ్వు రిజిస్ట్రేషన్ ఎందుకు పెట్టావా? సర్వే నెంబర్ బ్లాక్ చేసి పెట్టుంటే నేను కొనేవాడిని కాదు కదా, అప్పులు పాలయ్యేవాడిని కాదుగా. ఇప్పుడు నువ్వు నాకు ఇల్లు ఇవ్వవు, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడతావు, పడేస్తావు. నేను రోడ్డుకు వచ్చేస్తే నేను నా పిల్లం బిడ్డలు ఏమైపోవాలి? నాకు ఆత్మహత్య ఒకటే నా శరణ్యం. నేను ఇంతకన్నా మళ్ళీ సంపాదించా. నాకు 48 ఏళ్ళు. నేను మళ్ళీ ఇల్లు కట్టగలనా? జీవితంలో ప్రతి మనిషికి వచ్చేది ఒకటే పెళ్లి, ఒకటే ఇల్లు. ఆ ఇల్లు కళ అనేది ఎంతమంది కష్టపడి తెచ్చుకుంటున్నారు, ఎంతమంది మధ్యతరగతి కుటుంబాలు బాధపడుతున్నారు. ఇవాళ రోడ్డు మీద తీసుకొచ్చేస్తావా నువ్వు? గుడిసెలు వేసుకున్న వాళ్ళకి చెయ్యి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. గుడిసెలో ఉన్న వాళ్ళకి, కూలి పని చేసుకునే వాళ్ళకి ఇవ్వు, సంతోషిస్తారు. 150 గజాలు 200 గజాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళు తీసుకొని డబుల్ బెడ్రూమ్ లో 400 SFTలో నువ్వు ఎలా ఇస్తావు? ఎవరుంటారు? మాకెందుకు ఇవన్నీ? నువ్వు 1,50,000 కోట్ల రూపాయలు బయట దేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకొని మూసిని సుందరీకరణ చేస్తానని మభ్యపెట్టి జనాలని మధ్యతరగతి కుటుంబాల శవాల మీద తింటావా? ఆ డబ్బు ఎక్కడ మధ్యతరగతి డెవలప్మెంట్? ఉన్న వాళ్ళని తొప్పేస్తున్నారుగా. మధ్యతరగతి డెవలప్మెంట్ కాదు. ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టాలి, పెద్ద పెద్ద పార్కులు చేయాలి, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టాలా. ఈ మూసి పక్క నుంచి దాంట్లో ఒక్కొక్క 1,500 SFT 2,000 SFTలు రాజకీయ నాయకులు అందరూ పంచుకోవాలా. బయట కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలు టీవీలోనే చెప్పారు. ఇవన్నీ మాకెలా తెలుస్తాయి? టీవీలో చెప్తేనే తెలుస్తాయి, న్యూస్ వాళ్ళు చెప్తేనే తెలుస్తాయి. మరి ఎక్కడి నుంచి వస్తాయి 1,50,000 కోట్ల రూపాయలు? ఇన్ని సంవత్సరాల నుంచి లేని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్, టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేశారు. అప్పుడు లేవు 1,50,000 కోట్లు రాలేదు. అప్పుడు మూసి సుందరీకరణ తెలీదా? అప్పుడు చట్టం ఉందిగా. మరి చట్టం ఉన్నా కూడా రాజకీయ నాయకులు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ లో బ్లాక్ పెట్టలేదు? అప్పుడు పెట్టలేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు? ఈ రేవంత్ రెడ్డి బయటికి దేశాలకు వెళ్ళి మాకు స్థలాలు ఉన్నాయి, మీరు రండి, మేము ఏర్పాటు చేస్తాము. మరి ఫ్రూట్ మార్కెట్ కూడా తీసేశారు. 23 ఎకరాలు ఫ్రూట్ మార్కెట్ లో 23 ఎకరాల్లో 5 ఎకరాలు నువ్వు హాస్పిటల్ కడుతున్నావు. దేనికి కడుతున్నావు హాస్పిటల్? దానికి నువ్వు ఇక్కడ ఉన్న బిల్డింగ్లకి కావాలి, వాటికి రోడ్లు కావాలి, ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. వాళ్ళు ఎక్కడన్నా సావని, నాకు అనవసరం. నాకు డబ్బు వచ్చిందా, నేను నా పెళ్ళాం బిడ్డలు బాగున్నావా? ఇది రేవంత్ రెడ్డి దుర్మార్గమైన చర్య. ఇంకేమైనా డౌట్ ఉంటే నువ్వు అడుగు. ఈ ప్రభుత్వం అయితే మా ఉన్న పక్కా ఇళ్లను తీసి ఎక్కడో ఇవ్వడం అయితే ఇది పూర్తిగా అన్యాయము. మా మంచిగున్న ఇండ్లను తీసి మరి మీరు ఏదో సుందరీకరణ చేసి చేయాలనుకుంటే ప్రజలకు పోనీ తీసుకున్న ఇండ్లు అయినా దానికి సరిపడా ఇల్లు ఈ ఏరియాలోనూ మాకు ఇప్పిస్తే మాకు ఓకే. ఎందుకంటే డెవలప్మెంట్ అంటున్నారు కాబట్టి మాది ఎంతైతే వాల్యుయేషన్ ఉంటుందో సేమ్ అదే వాల్యుయేషన్ అదే బిల్డింగ్ మాకు ఈ ఏరియాలోనే ఇవ్వమనండి. అదొకటి వాళ్ళకు మేము సహకరిస్తాం. లేదు అని అంటే మా ఇండ్లను తీసే ప్రసక్తే లేదు. డెవలప్మెంట్ దేన్ని డెవలప్మెంట్? మా ఉన్న ఇండ్లను తీసుకుని మమ్మల్ని రోడ్డు పాలు చేసి డెవలప్మెంటా? మేము పక్కాగా ట్యాక్సులు కట్టాము, రిజిస్ట్రేషన్ లీగల్ గా తీసుకున్నాం. అన్ని లీగల్ గా తీసుకున్నాక మమ్మల్ని ఇల్లీగల్ గా రాత్రి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమనంటే ఎలా? FTL బఫర్ జోన్ అని చెప్తున్నారు కదా. FTL బఫర్ జోన్ ఉంటే హైకోర్టు ఎక్కడుంది? మూసీకి 30 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్ల రోడ్డు దాటితే హైకోర్టు. దానికి లేనా ఫ్లడ్స్? ఇక్కడ సామాన్య ప్రజలు బతుకుతుంటే వాళ్ళకి వచ్చిందా ఫ్లడ్స్? 50 సంవత్సరాల నుంచి మూసిలో నుంచి నీళ్లు బయటికి రావడం నేను చూడలేదు. నా ఉన్న 25 సంవత్సరాల అనుభవంలో నేను ఎప్పుడు నీళ్లు బయటికి రాలా. ఇక్కడ ఎక్కడ నీళ్లు ఆగేవి లేవు, అన్ని నీళ్లు మూసిలోకే వెళ్ళేవి.
నీళ్లు ఎప్పుడు మాకు 10 ఫీట్ల అడుగున ఉంది. మరి ఏది FTL దగ్గర లేవు, GHMC ఆఫీస్ లేదా? ఇమిలివన్ నువ్వు మెట్రో స్టేషన్ ఎక్కడ కట్టావు? ఇమిలివన్ బస్ స్టాండ్ మూసీ గర్భంలో కట్టావు. అంటే మూసీ గర్భంలో నువ్వు మెట్రో స్టేషన్ కట్టావు, నువ్వు ఆపుకున్నావు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్కడైనా కట్టొచ్చు అని చెప్పేసి ఒక రూల్ ఉందన్న. రూల్ ఉంది, మరి మధ్యతరగతి వాళ్ళకి ఎందుకు పెట్టావు? మధ్యతరగతి కుటుంబాలను ఎందుకు నాశనం చేస్తున్నావు? నీ గవర్నమెంట్ నువ్వు చేసుకో, ఎవరు వద్దాం లేదే. గవర్నమెంట్ అంటే ఏంటి? పబ్లికే కదా, పబ్లిక్ కట్టిన ట్యాక్సులతోటే కదా గవర్నమెంట్ ఉద్యోగాలు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? మేము కడితే కదా వచ్చేది. మమ్మల్ని నాశనం చేస్తానంటే, మమ్మల్ని రోడ్డుకి ఈడ్చేస్తే మా పరిస్థితి ఏంటి? హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గెలవలేదు కాబట్టి ఇలా కక్షపూర్తి సాధిస్తావా? ఈ ఏరియాలో మొత్తం బీజేపీ వచ్చింది ఎంపీగా, టిఆర్ఎస్ వచ్చింది సుధీర్ రెడ్డి గారిగా. మరి సో ఈ విధంగా సో పబ్లిక్ కూడా ఇక్కడ ఎవరు గవర్నమెంట్ ఉన్న దేనికి పబ్లిక్ కోసమే అని చెప్తారు. అండ్ ఇక్కడ ప్రజలు కూడా చూడవచ్చు ఎంత భావోద్వేగానికి కూడా గురవుతున్న పరిస్థితి చూడండి. అంటే ఇంత పెద్దోళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉండి మేము మా కళలు కానీ ఇల్లు కట్టుకుంటున్నాం. సో అలాంటి ఇంట్లో కూడా ఈ విధంగానే ఏడుస్తున్న పరిస్థితి. రూపాయి కష్టపడి కట్టుకున్నది చెప్తున్నారు సార్. రిహాబిలిటేషన్ అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. కోట్ల రూపాయలు ఇల్లు తీసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నాడు. ఆయన తెల్లవారు 4 లేస్తాడు, రాత్రి 11 గంటల దాకా షాప్ చేస్తాడు. చూడొచ్చు ఏ విధంగా స్థానికులు కూడా ఏడుస్తున్న పరిస్థితి. అంటే ఏం చేయాలి, మేము 1 కోటి రూపాయల ఇల్లు కట్టుకున్నాం, మేము ఇలాంటి ఇల్లు కట్టుకుని అక్కడ ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఉండి మేము ఏం చేస్తామని చెప్పేసి. సో వీళ్ళకి హెల్త్ కూడా మానసిక పరిస్థితి కూడా దాని వాళ్ళ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా మానసిక పరిస్థితి కూడా కరెక్ట్ లేదు అని చెప్పి దేనికి డెవలప్మెంట్ అని చెప్పి చూస్తుగా ఇక్కడ స్థానికులు ఏ విధంగా ఏడుస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం అతను కూడా మార్నింగ్ 4 గంటలకు లేచి అతను ఈ షాప్ అనేది ఓపెన్ చేసుకొని సో పని చేస్తాడు. సో అతను కూడా ఏడుస్తున్నాడు ఈ కిరాణా స్టోర్ లో. సో ఈ విధంగా భావోద్వేగానికి కూడా చెప్పండి. రాత్రి 11-11:30 పండుకుంటాడు ఆయన. పొద్దున 4ంటికే లేస్తాడు, 3ంటికే లేస్తాడు, 4ంటికి షాప్ ఓపెన్ అవుతుంది. మేము ముందే ఉంటాం, రోజు చూస్తుంటాం. వీళ్ళది ఉసూరు 100% తగ్గుతుంది. ఆయన అది షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా, ఆయన మన్మడికి సమాధి కట్టాలనుకుంటుండేమో ఇక్కడ. మళ్ళీ అట్లా కావచ్చు అది ఇది మరీ ఘోరంగా చేస్తుండే, చాలా టూ మచ్. ఇదైతే వాడు పోతాడు, 100% పోతాడు. ఇది కేసీఆర్ సార్ కూడా ఏం చేస్తున్నా అర్థమైతే లేదు. సార్ కేసీఆర్ సార్ కూడా వాళ్ళు అంతా పండుకున్నారు, వాళ్ళందరూ ఈ టైంకి రావాలి వాళ్ళందరూ. ఆ పార్టీ నుంచి ఇప్పటిదాకా ఒక వ్యక్తి లేడు ఇక్కడ. అది బీజేపీ దగ్గర వచ్చారండి. మాకు ఏ పార్టీ సంబంధం లేదు, మా కష్టంతో మేము కట్టుకునే ఇల్లు కాబట్టి మాకు బాధ కలుగుతుంది, మేము వచ్చాము. ఇక్కడ బీజేపీ వాళ్ళు వచ్చారు 20 సంవత్సరాల నుంచి. 25 సంవత్సరాలు మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమి లేవు. అప్పుడు దోమలలో రాళ్ళు రప్పలు తాడి చెట్లు ఉంటాయి, ముళ్ళ కంపలు ఉంటాయి, అవన్నీ కొట్టుకొని చేసుకొని రూపాయి కష్టపడి కొనుక్కొని కట్టుకునే ఇల్లు. రూపాయి కష్టపడి రూపాయి సంపాదించుకొని పాల ప్యాకెట్ అమ్ముకొని అప్పుడు 3 లీటర్లు 4 లీటర్ల పాలు అమ్ముకొని బతుకుంటా. ఈ రోజు మరి ఇక్కడికి వచ్చినాం. తెల్లవారుజామున 3ంటికి 4ంటికి లేచి రాత్రి 11 గంటల దాకా కష్టపడి కట్టుకునే ఇల్లు ఇలా తీసి రోడ్డు మీద వేస్తా అంటే కష్టం కూడా చేయలేని పరిస్థితి. స్థానికులు కూడా ఎట్లా ఎంత భావోద్వేగాన్ని కూడా గురి చేస్తున్న పరిస్థితి. ఈ మాది సొంత ఇల్లు అనేది మా కళ, అంతేగాని దీనికి 350 ఇది SFT ఇస్తా అని ఇంకోటి చేస్తా అంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి. మేము మా అందరి సొంత ఇల్లు, అందరూ ఎంతో కష్టపడి కట్టుకున్నవే, రూపాయి కూడబెట్టుకొని కూలీ నాలి చేసుకొని పని చేసుకున్న వాళ్ళమే. ఇప్పుడు మేమందరం ఉన్నాం, మేమందరం క్యాటరింగ్ పని చేసుకుంటాం, మేమందరం వంట మాస్టర్లు. రెక్కాడితే కానీ డొక్కాడితే అనే పరిస్థితి మాది. మేము రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా చేయటం కూడా, కొద్దిగా ఆలోచన చేయాలి కదా. మేము దాని గురించే ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకుంటుంది, డిస్కషన్ చేసుకుంటుంది కూడా. దీనివల్ల మాకు 15 రోజుల నుంచి నిద్రలో ఉండట్లేదు, తిండి ఉండట్లేదు, మా పిల్లల్ని పట్టించుకోవట్లేదు. మా ఇబ్బందులు మాకు ఉంటాయి కదా, అది కొద్దిగా అర్థం చేసుకోవాలి సార్. ప్రభుత్వం అన్నమ్మనే మేమేదో మార్పు చూస్తాం అనుకుంటాం కానీ మరి ఇంత మార్పు చూస్తామని అయితే అనుకోలేదండి. మేము ఏదో ఊహించుకున్నాం, ఏదో కొత్త ప్రభుత్వం వస్తుంది ఏదో అవుతుంది, కానీ ఇంత మార్పు వస్తుంది మాత్రం మేము అసలు ఊహించలే. ఐ విల్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ది సిచ్యువేషన్. గరీబుల మీదకి ఇంత మార్పు వస్తుందని చెప్పేసి అదే అటు ఇటుగా సార్. మధ్యతరగతి అందరం ఇక్కడే ఉన్నాం. మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేయడం ఎంతవరకు స్వభావం అని అడుగుతున్నా నేను. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అందరివి సొంత ఇల్లే సార్. ఇక్కడ ఫస్ట్ అద్దెకుండి నిదానంగా కొనుక్కున్న వాళ్ళు ఇక్కడ. ఎందుకంటే ఈ ఏరియా అలవాటు పడిపోయాం, ఇది వదిలి ఇంకో చోటకి వెళ్ళలేము. మాకు ఇక్కడ నుంచి దిల్సుఖ్నగర్ వెళ్తే 10 నిమిషాలు పావు గంటలో వెళ్ళిపోతాం. మాకు ఇక్కడ నుంచి బస్సు ఫెసిలిటీ ఉంది, మెట్రో ఫెసిలిటీ ఉంది. ఊరు వెళ్ళాలంటే బస్సు ఎక్కేసి ఎల్బీనగర్ నుంచి వెళ్ళొచ్చు, దిల్సుఖ్నగర్ నుంచి వెళ్ళొచ్చు.
ఈ ఫెసిలిటీస్ అన్ని వదులుకొని మా చుట్టుపక్కల ఇక్కడ మా ఉపాధి పోగొట్టుకొని మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి వెళ్ళమంటే. మీరు ఎక్కడో వనస్థలిపురంలో ఇస్తా అంటో లేదంటే ఇంకెక్కడ సంగారెడ్డిలోనే ఇస్తా అంటే మా ఉపాధిని పోగొట్టుకొని మేము ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు మళ్ళీ మేము వాళ్ళ నుంచి మళ్ళీ మొదలు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మాకెవరూ తెలియదు, వేరే చోటుకి వెళ్తే అక్కడికి వెళ్ళి మేము ఎలా బతుకుతాం చెప్పండి. మా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మేము మార్పు చెందుతుంది అనుకున్నాం కానీ మరీ ఇంత మార్పు చెందుతుందని అసలు ఊహించలేదు సార్. అదేమిటో కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం దీని గురించి. అయితే ఏ టైంలో ఎవరు వస్తారో తెలియదు. నిన్న నైట్ 10 గంటలకు అటు పక్కన క్రెయిన్లు డీసీఎంలు వచ్చాయని చెప్పి అన్నారు, ట్రాక్టర్లు వచ్చాయని. ఎందుకు వచ్చాయంటే మట్టి ఏదో తీస్తున్నాం అంటున్నారంట. మట్టి తీస్తున్నారో తెలియదు, కూలగొడుతున్నారో తెలియదు. కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లా. వస్తున్నారు, మార్కులు వేసుకొని వెళ్తున్నారు. ఏంటి సార్ ఇది? మేము తీసుకుంది లీగల్ గానే తీసుకున్నాం కదా, ఇల్లీగల్ గా మేమేమి కబ్జాలు చేసుకోలే కదా. ఆక్యుపై చేసుకున్న ల్యాండ్స్ అయితే కాదు కదా మావి. మేమెంతో కష్టపడి కట్టుకున్నాం కదా ఇవి. మా కళ సార్ ఇది. అలాంటి కళను కూలుస్తా అంటే ఎలా ఒప్పుకుంటాం చెప్పండి. మాకైతే న్యాయం కావాలి. న్యాయం కోసం మేము ఎక్కడికైనా వెళ్తాం. మేము న్యాయం కోసం పోరాడతాం. మేమందరం కలిసికట్టుగా ఉంటాం. ఇది మా కాలనీ తరఫున నేను చెప్పేది. సో చూసారు, సో ఈ విధంగా ఇది అన్యాయంగా కట్టుకున్న ఇల్లు కావు, మేము కష్టపడి కట్టుకున్నాం. సో జీవితంలో పెళ్లి కావచ్చు, ఇల్లు కావచ్చు ఒకటేసారి. సో అలాంటి మా కళని కూలుస్తారని ఎవరు అంటున్నారు అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా చూడొచ్చు కదా మీరు. ఈ విధంగా ఇగో భావోద్వేగాన్ని కూడా కంప్లీట్ గా భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి. సో ఇక్కడ అందరూ కూడా సో చూడొచ్చు కదా, మహిళలందరూ కూడా కలిసి ఏడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో ఈ విధంగా అసలు ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి ఆటోమేటిక్ ఏం పర్మిషన్ లేకుండానే కూలగొడితే ఎలా ఉంటది? ఎక్కడ పోతారు వీళ్ళు పేదవాళ్ళు? అంత ఆలోచన లేదు ఆయనకి. గెలవంగానే సీఎం కాగానే అయిపోయిందా? ఆయన వచ్చి ఉండమనండి, ఆయన వచ్చి ఉండమనండి సార్. ఇలా సమ్ ఏరియాలో ఉండమనండి, తెలుస్తుంది ఆ బాధ ఏందో. కిరాణా షాపే ఎవరు లేడు సార్, వాడు చెప్పేది ఒకటి చేసేది.